గుడ్ మార్నింగ్. ఇది మా చిన్న కృష్ణుడు. ఈరోజు కృష్ణాష్టమి కదా. సో కృష్ణాష్టమి సందర్భంగా మేమందరము పిల్లలు, నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారాస్లో లొకేట్ అయ్యింది కదండి, అక్కడికి వచ్చేసామన్నమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేసండి. ఇది గోశాల, బయట ఒకటి, లోపల కూడా గోశాల ఉందండి. ఇది మనకి ఇక్కడ అంటే 2/12 బంజారాస్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది ఓన్లీ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్దగా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇంట్లో నరసింహస్వామి కూడా ఉంటారు, కృష్ణుడు కూడా ఉంటాడు. సో ఇదిగోండి, మనమైతే రీచ్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి అక్కడి నుంచి ఎంట్రన్స్ క్లోజ్ చేశారు. అది దేవుడిది రథయాత్ర. సో ఇదిగోండి, ఇక్కడ ఈరోజు మొత్తం స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ కానీ, బుక్స్కి కానీ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వీళ్ళందరూ చాలా స్టాల్స్ కూడా అరేంజ్ చేశారండి. ఇక్కడ ఇది ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారనమాట ఎంట్రన్స్. సో అక్కడైతే చాలా చిన్న చిన్న పిల్లలు కృష్ణుడి వేషంలో, రాధిక వేషంలో, సో అందరూ అలా రెడీ చేసి తీసుకొని వచ్చారు. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇది కూడా అక్కడ ఉన్న వీడియోలో మీకు కొన్ని షేర్ చేస్తున్నాను, నేను ఏదైతే చూశాను. సో ఇది గోశాల. లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్లోనే మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుంది. అసలు కృష్ణాష్టమి ఎంత పబ్లిక్ ఉన్నారంటే అసలు ఈరోజు చాలా రష్ అండి. పార్కింగ్ అయితే చాలా టైం పట్టింది. ఎక్కడో మేము మెయిన్ రోడ్లో అక్కడ సైడ్కి పార్క్ చేసేసి రావాల్సి వచ్చింది. పార్కింగ్ అయితే అస్సలు స్పేస్ లేదు, చాలా క్రౌడ్ ఉంది. అన్ని ఇస్కాన్ టెంపుల్స్ కానీ, కృష్ణుడు ఎక్కడెక్కడ ఉన్నాయో టెంపుల్స్ అక్కడ ఎక్కడ కూడా అసలు మనకి అస్సలు ప్లేస్ అనేది లేదండి. చాలా క్రౌడ్, ఎంత క్రౌడ్ అంటే అసలు జనాలు ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చేసారు. ఇదిగోండి, అందరూ గోశాలలో గోమాతకి ఫీడ్ చేస్తున్నారు ఫుడ్. మా పిల్లలు భజన చేసుకుంటూ ముందుకు అలా సాగారనమాట దర్శనానికి. మేము వెళ్తున్నాము. నా చిన్న డాటర్కి చాలా ఇష్టం అండి అసలు కృష్ణుడు అంటే. షీఈ్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ. భగవద్గీత కూడా చదువుతుంది తను. భగవద్గీత చదివి ఇంకా అందరికీ అదే చెప్తుంది. ఎలా అంటే నాన్ వెజ్ తినొద్దు, నాన్ వెజ్ తింటే ఇలా అవుతుంది, ఎందుకు మనం వాటిని ఎందుకు చంపాలి, ఎందుకు తినాలి అని చెప్పేసి. ఎందుకండి మనమైతే వచ్చేసాం దర్శనానికి. చాలా రష్ ఉండడం వల్ల అది స్పెషల్ దర్శనం అని 500 టికెట్ అనేది ఇచ్చారండి. ఇదిగోండి, ఇక్కడ అదే ఇస్తున్నారు. తీసుకున్నాము. దాంట్లో మనకి అర్చన, పూజ అయిపోతుంది. సో అదైతే తీసుకున్నాం మేము. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము, టెంపుల్ లోపలికి. ధ్వజస్తంభము, నా వాయిస్ ఏంటో అండి కొంచెం డిఫరెంట్గా ఉంది, కోల్డ్ అనుకుంటాను. చూడండి, క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉందండి. ఫైనల్గా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. చూడండి, పాసిబుల్ అయినంత వరకు అయితే నేనైతే వీడియోస్లో కవర్ చేశాను. కొన్ని దేవుడి దగ్గర అసలు పాసిబుల్ అవ్వలేదు ఆ క్రౌడ్ ద్వారా. అక్కడేం రెస్ట్రిక్షన్ ఏం లేదు, కాకపోతే డైరెక్ట్గా దేవుడితో సెల్ఫీ అనేది మాత్రం వద్దు అని అంటారు. ఇదిగోండి, చిన్న కృష్ణుడు, రాధా. ఈ క్రౌడ్లో కొంచెం తీయలేకపోయానండి నేను వీడియో అయితే, బట్ ట్రై చేశాను. ఎంతవరకు పాసిబుల్ అంతవరకు అయితే తీశాను. ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. నేను ఫొటోస్ అయితే అటాచ్ చేశానండి, క్లిప్స్ కూడా తీశాను కాబట్టి. సో చూడండి, నరసింహస్వామి అయితే వీడియోలో కవర్ అయ్యిందో లేదో నేనైతే చూడలేదు, బట్ కవర్ అయ్యి ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడండి దేవుడు అయితే. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు ఈరోజు. అసలు అందరూ సేవకులు అందరూ కూడా అక్కడ వచ్చారు, సేవ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మంచి అందరినీ గైడ్ చేయడము, కోఆర్డినేటర్స్ అందరూ చాలామంది దీంట్లో పాల్గొన్నారనమాట.
ఈ ఉత్సవంలో. నేను వీడియో చూస్తుంటే అయితే అందరి బాడీసే కవర్ అవుతున్నాయి మోస్ట్లీ. ఇదిగోండి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇదైతే స్వామిని జూలా అండి. అందరికీ ఛాన్స్ ఇస్తున్నారు స్వామిని ఉయ్యాలో ఊపేది. చిన్ని కృష్ణుడు చూడండి. సో అదృష్టం అందరికీ వచ్చిందనమాట, ఆల్మోస్ట్ అందరికీ. చిన్ని కృష్ణుని ఉయ్యాల్లో ఊపేంత అందరికీ ఇలా పట్టుకొని ఒకసారి ఇలా ఊపిస్తారు పూజారి గారు. కిడ్స్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయారండి అది చేసిన తర్వాత. ఇంకా ఫైనల్గా మనం అయితే బయటకు వచ్చేసాం. బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ స్టాల్స్ అనేది అయితే పెట్టారండి. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు, ఎల్లోగా గ్రీనరీ. ఆ స్టాల్స్లో గంధము, బుక్స్, ఇవన్నీ చాలా రకాల స్టాల్స్ పెట్టారు. ప్రసాదం స్టాల్స్ కానీ, స్టాచ్యూస్ కానీ కృష్ణుడివి. మా పిల్లలు అయితే గంధం అయితే తీసుకున్నారు. ఇదిగోండి బుక్స్, ఐడల్స్ అండ్ ఫొటోస్, లార్డ్ కృష్ణవి, రాధావి చాలా ఉన్నాయి అక్కడ. అసలు నాకు ఇది చాలా నచ్చిందండి. ఇది మొత్తం మనకి ఇలా పైనకి వచ్చిన తర్వాత గార్డెన్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం ఈ స్టాల్స్ పెట్టారు. ఇది ప్రసాదం కౌంటర్, అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కదా, అలాంటి స్నాక్స్ అనమాట. ఇది బుక్స్ సెక్షను. బుక్స్, ఇది హ్యాండ్ పర్సెస్, కృష్ణుని ఫోటోతో పర్సెస్ అలా రెడీ చేశారు. ఇవన్నీ ట్రావెల్స్ వాళ్ళండి. ట్రావెల్స్ ప్లస్ భగవద్గీత బుక్స్. ఇది ఏంటంటే వీళ్ళు కొత్తగూడలో కోకాపేట్లో ఇస్కాన్ టెంపుల్ ఒకటి కొత్త స్టార్ట్ అవుతుందంటండి. దానికోసం వాళ్ళు అక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇది టెంపుల్కి బయటకి ఎగ్జిట్ వచ్చేటప్పుడు ఆ వ్యూ. ఇది బయట లాన్ ఉంది కదా, అక్కడ ఈ స్టాల్స్ అనమాట. లైట్స్ అని ఫుడ్స్ అన్నీ పెట్టారు, లైక్ పావ్ బాజీస్, స్నాక్స్, పానీపూరి అలాంటివన్నీ. మనం ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఇక్కడైతే ప్రసాదం అనేది అయితే ఇచ్చారండి. ఒక స్వీట్ అండ్ పొంగలి ప్రసాదం అయితే చాలా టేస్ట్ వచ్చింది. అసలు భగవంతుడికి సమర్పిస్తారు కదా, సో ఆ ప్రసాదంలో అసలు టేస్టే వేరు ఉంటుందండి. సో గైస్, హోప్ నాతో పాటు మీరందరూ కూడా లార్డ్ కృష్ణ దర్శనం చేసుకున్నారు, నరసింహస్వామి దర్శనం కూడా చేసుకున్నారని ఈ వీడియోలో పాసిబుల్ అయినంత వరకు అయితే అన్నీ షేర్ చేశానండి. సో కృష్ణుడి గురించి అందరికీ మనకి తెలిసిందే కదా, ద్వారకా అవన్నీ. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను దీంట్లో మీకు చూసినంత వరకు అన్నీ అయితే నేను షేర్ చేశాను. మిగతాది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. టాటా, బాయ్.